ఢిల్లీ ఏపీ భవన్లో హైడ్రామా. ఉత్తరాఖండ్ వరద బాధితులకు మద్దతుగా ధర్నాకు దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఉత్తరాఖండ్ పర్యటన కోసం ఢిల్లీ చేరిన చంద్రబాబు ఏపీ భవన్లో తలదాచుకున్న తెలుగు యాత్రికులను పరామర్శించారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా వరండాలో పడుకోబెడతారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని గవర్నమెంట్ సిగ్గుపడుతున్నా మిమ్మల్ని చూస్తే పట్టుకునేవారికి పట్టుకునే మీరు ఏ మనుషులయ్యా? మీరు మానవత్వం ఉంది మీకు మానవత్వం ఉందని అడుగుతున్నా. మరకపోతున్నారు పిచ్చి పిచ్చిగా కొన్నారు మీరు. వాళ్ళు వస్తే టికెట్ కొనమంటారు వాళ్ళని. వరద బాధితుల గోడు విన్న చంద్రబాబు వారి అవస్థలు చూసి చెలించారు. ఆ టైంలో ఏపీ భవన్లో ఉన్న 60 మంది యాత్రికులకు ఖర్చుల కోసం 6 లక్షలు అందజేశారు. సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు చంద్రబాబు. శాఖల మధ్య సమన్వయం లేదని, 13 మంది మంత్రులు ఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభిమానం కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారని చాలా దారుణం, చాలా నీచం. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. 2 ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నా, ఇది పద్ధతి కాదు. ఒకవేళ కేంద్రం అనేక కారణాల వల్ల వాళ్ళు కావాలని చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అడుగుతున్నారు. అందుకని వీళ్ళకి న్యాయం జరగాలి. బేషరతుగా తెలుగు వారికి క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళకి ఆ రూములు తీసి ఇక్కడ అన్నీ ఉండడానికి, ఇక్కడి నుంచి నేరుగా వారు ఊరు తీసుకుపోవడానికి, ఇంకా ఆ కొండే వాళ్ళందరినీ తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ ఊర్లో చేర్చి, అదే వారికి చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళా ఈ బాధలు మర్చిపెట్టుకు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కనీస బాధ్యత. మొత్తానికి ఏపీ భవన్లో తెలుగువారి కష్టాలు చూసిన చంద్రబాబు ఊగిపోయి అధికారులపై శివతాండవం చేశారు.